ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులో విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మాకు రాత్రంతా మాకు మంచి నిద్ర కలిగించి తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచినాను కొననాలు. నీ మెల్లని స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధి వినిస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. నీ కృప దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నీవు లేవీయులలో కహాతీయులకు వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు వరకు ప్రాయం కలిగిన ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరు వారందరి సంఖ్యను వ్రాయించుము. పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారమందు కహాతీయులు చేయవలసిన పని ఇయ్యగలరు. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డుతెరను దించి దానితో సాక్ష్యపు మందసము కప్పి దాని మీద సముద్రమచ్చము చర్మమైన కప్పును వేసి దాని మీద ప్రాంతంలోను నీలవర్ణం గల బట్టలను పరిచి దాని మోతకర్రను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీతి బట్టను పరిచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలను. నిత్యముగా ఉండవలసిన రొట్టెలను దాని మీద ఉండవలను. అప్పుడు వాటి మీద ఎర్ర బట్ట పరిచి దాని మీద సముద్రపు చర్మ కప్పు వేసి దాని మూతకర్రను దూర్పార్పవలెను. మరియు వారు నీతి బట్టను తీసి దీపవృక్షము దాని దీపములను దాని కత్తెరలను దాని కత్తెర చిప్పలను దాని వేపలో దాన్ని ఉంచవలను. 10వ వచనం. రఘుపరచు సమస్తము తైల పాత్రను కప్పి దాని ఉపకారములన్నింటినీ సముద్రముతోని చర్మములను కప్పులో పెట్టి దండం మీద ఉంచవలెను. మరియు బంగారమైనను బలిపీఠం మీద నీలి బట్టలు పరిచి సముద్రమచ్చము చర్మలో దాన్ని కప్పి మోతకర్రను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలంలోను సేవ చేయు ఉపకారములన్నింటిలో దాన్ని తీసి నీలి బట్టలోని ఉంచి సముద్ర మచ్చలను చర్మమును కప్పి వాటి దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠము బూడిద మెట్ట దాని మీద ధూపవర్ణము దాని బట్టలను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి ముండ్లు గరిసెలు కొన్ని బలమైన బలిపీఠము ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర మచ్చల చర్మమైనను కప్పి దాని మీద పరిచి దాని మోతకర్రను తగిలింపవలను. 15. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములు అన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయ రావాలి. అయితే వారు చావకుండునట్లు
పరిశుద్ధ స్థలమైన దాన్ని మూట కట్టకూడదు, దాన్ని ముట్టకూడదు. ముట్టకూడదు. ఇది ప్రత్యక్ష గుడారంలో కాకతీయుల భారము. యాజకుడు అహరోను కుమారుడైన ఎలిషాజరు పై విచారణలోని వచ్చినను ఏమనగా దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములను, నిత్యము నైవేద్యములను, అభిషేక తైలమును, మందిరము కట్టు పై విచారణ పరిశుద్ధ స్థలంలో దాని ఉపకారములలోని దానిలోనున్న అంతటిని పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనును ఇలాగ సెలవిచ్చాడు: మీరు కహాతీయుల గోత్రములను లేవీయుల్లో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారికి బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమింపవలెను. వారు చావకుండునట్లు పరిశుద్ధ స్థలమును తప్పిపాటు పొరనైనను చూచుటకు లోపలికి రాకూడదు. 21. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను: గిర్యాషీయులకు వారి వారి పితరుల కుటుంబముల చొప్పున వారి వారి వంశముల చొప్పున లెక్కించి సంఖ్యలను వ్రాయించెను. 30 మొదలుకొని 70 వరకు వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలోని సేవ చేయుటకు సేనలో పనిచేయు వారందరూ లెక్కింపవలెను. పని చేయుటయు, సామెత మోయుటయు, గెరారీయులలో పనిచేయు, మోతలను మోయుటకు గెరారీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్ష గుడారములను, దాని కప్పులను, దాని పైనున్న సముద్ర మత్స్యము చర్మమైనను పైకప్పును, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకారము తెరలను, గుడారం యొక్క ద్వారము తెరను, ప్రాకారము తెరలను, మందిరం చుట్టూను, బలిపీఠము చుట్టూను ఉండుట ప్రాకారము, గవిని ద్వారపు తెరలను, దాని త్రాళ్ళను, వాటి సేవాబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తు మోయుచు పనిచేయుచు రావాలి. గెర్షోనీయులు పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున అడగవలెను. వారు అదుపులో వాటిని జరుపు వాటన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనుట వలన వాటిని ఆజ్ఞాపించవలెను. ప్రత్యక్ష గుడారంలో గెర్షోనుల యొక్క పని ఇది. వారు పని చేయుచు యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు కుమారుడు చేతి కింద నుండవలెను. మెరారీయులను వారి వారి వంశం చొప్పున వారిని వారి పితరుల కుటుంబం చొప్పున లెక్కింపవలెను. 30 మొదలుకొని 70 వరకు వయస్సు కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేన చేయు వారందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్ష గుడారంలోని వారు చేయు పని అంతటి విషయంలో వారిని సముద్రపు మందిరపు ముఖలను, దాని అడ్డు కర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూ ప్రాకారములను, వాటిలను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్ళను, వాటి ఉపకరణములు అన్నింటినీ, దాని బంధు సంబంధమైన పని అంతటికిని కావలసిన అన్నింటినీ వారు మోసి కాపాడవలసి బరువును పేర్లను వస్తువులను లెక్కింపవలెను.
వంశాలు ప్రత్యక్షకుడు యాజకుడు అహరోను కుమారుడైన ఇతామారు చేతి క్రింద చేయవలసిన ఇది అయితే వారు చేయవలసిన సేన అని చెప్పి అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహతీయులను అనగా వారి వంశముల చొప్పున వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రాయం కలిగిన ప్రత్యక్ష గుడారంలో సేన చేయుటకు సేన ప్రతి చేయు వారందరూ లెక్కించిరి. వారి వంశముల చొప్పున వారిలో లెక్కించబడిన వారి 2,180 మంది. ప్రత్యక్ష గుడారములో సేన చేయు తరువారు కహతీయులు వంశంలో లెక్కింపబడిన వీరే. యెహోవా మోషే చేతికి పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారికి లెక్కించిరి. 38 గెర్షోనీయులు. గెర్షోనీయుల్లోని వారి వంశం చొప్పున వారి పితరుల కుటుంబములను చొప్పున లెక్కింపబడిన వారు అనగా 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రయాణం కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై సేనగా చేయు వారందరూ తమ తమ వంశం చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2,600 మంది. 30 మంది. ప్రత్యక్ష గుడారంలో సేన చేయుటగిన వారిని గెరీయులు లెక్కింపబడిన వైరే. యెహోవా నోట మాట బట్టి మోషే అహరోను వారిని లెక్కించి. మెరారీయుల వంశములో తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కించబడిన వారు అనగా 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు సేవగా చేయువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కించబడిన వారిలో 30,250 మంది. మెరారీయుల వంశంలో లెక్కించబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులను వారిని లెక్కించిరి. లాస్ట్ వరకు చదువు. 46 నుంచి లాస్ట్. మోషే అహరోను ఇశ్రాయేలీయుల ప్రయాణములను లెక్కించిన లేవీయులలోని 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రయాణము కలిగిన తమ తమ వంశం చొప్పున తమ తమ పితరుల కుటుంబం చొప్పున లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్ష గుడారంలోని సేవ చేయడానికి జరిగించు ముఖ్యమైన చేరు వారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8,580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిన వారు తన ప్రతి వాడును తన సేవను బట్టి తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారి అతని వలన లెక్కింపబడిరి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. మరి సంఖ్యాకాండం మొత్తం మనం చూసుకుంటూ వస్తే లెక్కల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సో 4వ అధ్యాయం కాడికి మనం వచ్చాము. మరి దేవుడు ఒక దేవుని మందిరంలో ఆ రోజులలో అహరోను వంశావళి మొదలుకొని ఎవరు దేవుని మందిరంలో పని చేయాలి అని ఈ అధ్యాయంలో చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి వయసు అడిగిన వారు 10 ఏళ్ళు 70 ఏళ్ళు వరకు అని చెప్పుకుంటూ వస్తూ దేవుని మందిరంలో పని చేయటం కూడా ఒక అర్హతతో కూడిన విషయం. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మన సమాజంలో మనం చర్చికి వెళ్తూ ఉంటాం. సామాన్యంగా ఏం చేస్తూ ఉంటారంటే
మన హెబ్రోన్ ఫెలోషిప్లో ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఆ వ్యక్తి రక్షింపబడ్డాడా, మారుమనసు రక్షణ పొందాడా, బాప్టిజం సాక్ష్యం పొందాడా, దేవుని ఎరిగిన వ్యక్తి అని మరి సేవకుడైన వ్యక్తి ఆ వ్యక్తిని చూసి దైవ మందిరంలో వాడుకోవాలి. మరి అలా వాడుకున్నప్పుడు దేవునికి మహిమ అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఆచారం అలవాటు మరి దేవుని క్రైస్తవుల పిల్లలుగా మరి కొందరికి సంఘములో మరి తల్లిదండ్రులు రక్షింపబడతారు కానీ పిల్లలు రక్షణలోనికి రారు. వారిలో మార్పు అనేది ఉండదు. కానీ సంఘ పెద్దలు పిల్లలు కదా అని పై రూపాన్ని చూసి మరి సమాజంలో వారి దేవుని మందిరంలో వాడుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. దేవుని సేవకులకి ఏం చేస్తూ ఉంటారంటే ఎవరు ఫేవరబుల్లో ఉంటే దేవుని మందిరంలో వాళ్ళ పిల్లల్ని వాడుకుంటూ మరి ఇప్పుడు అలా వాడుకొని దేవుని మందిరానికి అవమానం అపకీర్తి తెచ్చేవారుగా ఉంటూ ఉంటారు కొన్ని సందర్భాలు సేవకులు. అది దేవుని పని. దేవునికి మరి ఒక బాధ్యతగా మరి ప్రవర్తించిన వ్యక్తి అలా చేయకూడదు దేవుని మందిరంలో. అందుకోసమే మనం కొన్ని సందర్భాలలో బల్ల తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటాం. ఎందుకు? భయము భక్తి కలిగిన వారు మరి దేవుని మందిరంలో బల్ల అంటే అది ఎంతో పవిత్రమైనది. మనుషుల ఎదుట ఎందుకు తీసుకోవడము కనపరచుకోవడం అనేది కాదు. దేవుని మందిరంలో బల్ల తీసుకోవడం కూడా అది గొప్ప విషయం. నేను తీసుకుంటే ఏమవుతుంది అని కాదు. మారు మనసు రక్షణ మరి కలిగిన వ్యక్తే దేవుని మందిరంలో మరి బాప్టిజ సాక్ష్యం తీసుకున్న వ్యక్తి దేవుని మందిరంలో బల్ల తీసుకోవాలి. మరి బాప్టిజ సాక్ష్యం తీసుకోకుండా మరి మారు మనసు రక్షణ లేకుండా కొన్ని సందర్భాలలో చర్చిలలో నెలకు ఒకసారి బల్ల ఇస్తూ ఉంటారు. అందరూ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోకూడదు. కానీ మరి భక్తి గారు దైవజనుడికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయన గొప్ప నియమాలు పెట్టాడు. బాప్టిజ సాక్ష్యం మారు మనసు రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి బల్లలో పాల్గొంటారు. మరి ఏ వ్యక్తి కూడా బాప్టిజ సాక్ష్యం లేకుండా మారు మనసు రక్షణ లేకుండా బల్లలో పాల్పొందకూడదు అని చెప్పబడి ఉన్నది. బల్ల అనేది ప్రశస్తమైన విషయం. ఆయన శరీరం ముట్టువాడు తను ముట్టినట్టు దేవుని సాదృశ్యంగా ఇస్తూ ఉంటారు. ఆయన రక్తము మరి తాగినప్పుడు ఆయన శరీరము మరి రక్తము ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కొందరు ఏం చేస్తూ ఉంటారు సమాజంలో, ఈ బల్ల తీసుకుంటే మనకు మంచి మేలు జరుగుతుంది అట్లా కూడా తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకోకూడదు. ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయం. అందుకే మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన జీవితాలు సరి చేసుకోకుండా దేవుని మందిరంలో బల్ల తీసుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తికి గొడవ పడినప్పుడు సూర్యుడు అస్తమించేలోపు ఆ వ్యక్తితో సమాధానం పడాలని దేవుని వాక్యంలో చెప్పబడి మానవ హృదయం చేస్తూ ఉంటుంది కఠినపరచుకొని కొన్ని నెలల దాకా వారి హృదయం కఠినపరచుకొని ఆ వ్యక్తితో సమాధానం లేకుండా కూడా మన సమాజ మందిరంలోకి వెళ్తూ ఉంటాం, బలలో పాల్గొంటూ ఉంటాం. అట్లా తీసుకోవడం కూడా మన జీవితానికి నష్టం జరుగుతూ ఉంటుంది. సమాధానం లేకుండా సంతోషం లేకుండా దేవుని మందిరానికి వెళ్తాం కరెక్టే, కానీ ఆయన బలలో పాల్గొనడానికి ఆస్కారము ఉండదు. మన అందరితో సమాధానం ఉండాలి. మనకి ఎవరిపై వైరము కోపము మనకు ఉండకూడదు. దేవుడు నీకు ఎవరికైనా కోపం కలిగి ఉంటే మరి ఆ వ్యక్తిపై నీకు కోపం ఎంతవరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే లోపే వరకు, అంటే మరి సాయంత్రం వరకే ఉండాలి. ఆ తర్వాత క్షమించాలి. నీకు క్షమించలేని గుణం లేనప్పుడు ఆ వ్యక్తికి నీ హృదయం బాధపరిచినప్పుడు నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ఆయన కాడ వినిపించుకోవాలి. నా బాధ ఇట్లా ఉన్నది ప్రభా, ఆ వ్యక్తి ఇలా బాధపరిచారు ప్రభా అన్నప్పుడు దేవుడు నీ మనసుకు తగిలిన గాయంని మార్చివేస్తాడు. ఆ వ్యక్తిలో కూడా నువ్వు చేసే ప్రార్థన విని ఆ వ్యక్తికి మార్పును కలిగిస్తాడు.
ఇక జీవితంలో ఆ వ్యక్తి నిన్ను బాధ పెట్టినట్టు ఇంకెవరిని బాధ పెట్టాడు. అందుకోసమే బైబిల్లో చెప్పబడుకుంటూ వస్తుంది, నిన్నెవరైనా బాధపరిస్తే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. కానీ నన్ను బాధపరిచాడు కదా, నన్ను అన్నాడు కదా అని తిరిగి వెళ్ళి తీసుకోకూడదు. మాటకు మాట అంటూ ఉంటారు. అది క్రైస్తవ లక్షణము కాదు. విన్నపించమన్నాడు, దేవునికి విజ్ఞాపన చేయమన్నాడు. సమాజంలో ఏం చేస్తూ ఉంటారు, కొందరు మహాటంగా చెప్తూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాయి. కొన్ని సమాజంలో మనం చూడలేని చూస్తూ ఉంటాం, వినలేని వింటూ ఉంటాం. సర్లే, అలాంటి సందర్భాలలో కొందరు చెప్తే వింటారు, వారి తప్పులు సరి చేసుకుంటారు. కొందరు చెప్తే వినలేని వారుగా ఉంటారు, వారు వీళ్ళనే వెళ్ళాలని అనుకుంటారు. అలాంటి వారికి దేవునికి అప్పచెప్తే దేవుడు చూసుకుంటారని దేవునికి అప్పచెప్పాలి. వారి కోసమే మనం ప్రార్థన చేయాలి. ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేవుని మందిరంలో పని చేయువారు ప్రత్యక్ష గుడారంలో లెక్కల చొప్పున ఆ రోజులలో అంత కఠినంగా దేవుని మందిరం అలా ఉండేది. మరి ఎంత యాజకులు ఎలా ప్రవర్తించాలి, సంఘములు ఎలా ఉండాలి, అలా చెప్పుకుంటూ వచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అలా ఉండాలని నియమాలు ఉన్నాయి. కానీ సంఘంలో చర్చిలు సమాజంలో వెళ్ళాగానే బైబిల్ చర్చిలో ఏం జరుగుతూ ఉంటుంది, పాటలు పాడేటోళ్ళకి, బైబిల్ చదివేటోళ్ళకి, సంఘంలో బల్లలు ఇచ్చేవారికి, సేవకుడు వాడుకుంటుండు కదా, ఇతరులు వాడుకోకుంటే ఉండే వారికి ఏం చేస్తూ ఉంటారంటే, నేను దేవుని మందిరంలో వాడబడుతున్నాను అనే గర్వం వారిలో ప్రవేశించి ఇతరులని లెక్క చేయవారిగా ఉంటూ ఉంటారు. అందుకోసం కొన్ని సందర్భాలలో వారికి మరి నష్టాలు జరుగుతూ ఉంటాయి. అది గ్రహించరు, నష్టం ఎందుకు జరుగుతూ ఉంటుంది, ఎందుకు ఆపద జరుగుతూ ఉన్నదని మనం వివేచించినప్పుడు దేవుడు మన పొరపాట్లు జ్ఞాపకంలోకి తెస్తూ ఉంటాడు. మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. మన మందిరానికి వెళ్ళినప్పుడు కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, ఏ బట్టలు వేసుకుంటుంది, ఎట్లా తయారైనది. కొందరు మనుషులు 5 రూపాయలు చూస్తారు, చర్చికి రాగానే ఫలానా వ్యక్తి చీర కట్టుకుంది, ఫలానా వ్యక్తి ఇలా తయారైంది అని వాళ్ళ పనే అది ఉంటుంది. మనం ఎందుకు వెళ్తూ ఉంటాం దేవుని మందిరాలకు? ఒక్క దినం గడుపుతా దేవుని 1000 దినముల కంటే శ్రేష్టమాట. అది ఒక్క దినము గడపాలని వెళ్తూ ఉంటాం ఆయన సన్నిధానంలో. మనకు గత 2 నెలల నుంచి మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాం. ఆ బాధ మనకు తెలిసిపోతుంది. సరే, దేవుని మందిరంలో ఒక్క దినము గడపటం 1000 దినముల కంటే శ్రేష్టమైనది కదా. ఆ శ్రేష్టమైన దినాన్ని గడపడానికి వెళ్ళిన వారు ఒక్కొక్కరు ఒక ఆలోచనతో వెళ్తూ ఉంటారు. నేను వారి పేర్లు నేను చెప్పను, కానీ ఒక ఆమె ఉంటుంది. ఆమె వారి జీవితాలు చూసుకోరు, కానీ బయట వచ్చేవారి జీవితాలను చూస్తూ ఉంటారు. ఏం చీర కట్టుకుంది, ఏ డ్రెస్ వేసుకుంది, ఏ బట్టలు వేసుకుంది, ఆ మాట్లాడే టాపికే అదే ఉంటుంది. ఇదేం తీసుకున్నావు అక్క, అదేం తీసుకున్నావు అని టాపిక్ అది ఉంటుంది. మనం దేవుని మందిరానికి వెళ్తే ఇవన్నీ మనం చూడకూడదు. కలిగిన దాంట్లో దేని గణపరచాలని చూస్తాం. ఇట్లా నువ్వు ఇది వేసుకున్నావు, నువ్వు అది వేసుకున్నావు అని చూసి బయట అక్కడ మాట్లాడుకున్న బయట సమాజంలో మాట్లాడుతూ మనము వారి కోసమని మన ప్రవర్తన దేవునికి ఇష్టమై ఉండాలి. నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించమని వారు మాట్లాడే విధానంలో మనం బాధపడాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. మనం అలా ఉండకూడదు. వారికి దేవుడు తీరుస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక తలంపుతో దేవుని మందిరంలో కనపరుచుకుంటూ వస్తారు. కొందరు వాళ్ళ డాంబికమే చూపించుకుంటూ ఉంటారు. సమాజంలో, సంఘంలో వారి పేర్లు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటారు.
మనం వారిని మనం లెక్క చేయకూడదు. దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాం. అంతే తప్ప మాకు ఎవరిని బట్టి మనం వెళ్ళకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించడం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. సంఖ్యాకాండము ప్రభా, మరి యాజకుడు దేవుని మందిరములో ఎలా ఉండాలి, ఎవరు ఏ విధంగా జీవించాలని చెప్పబడుకుంటూ వస్తుంది ప్రభా. ఈనాడు సమాజంలో, సంఘంలో నీవు చూడలేనివి చూస్తూ ఉన్నాం, వినలేనివి కూడా వింటూ ఉన్నాం ప్రభా. మందిరానికి వచ్చిందంటే వారి జీవితాలు చూసుకోరు, కానీ ఎదుటి వారి జీవితాలు చూస్తూ ఉంటారు ప్రభా. దైవగలిగిన తండ్రి నీకు వందనాలు. మా హృదయం నీకు ఆలయమైనది. మేము దేవుని బట్టి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాం, కానీ అభ్యంతరాలు రాక తప్పవు. ఎవరి వల్ల మనుషునికి అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. సమాజ మందిరంలో వెళ్ళినప్పుడు ప్రభా, ఇతరులకి అభ్యంతరకరంగా కొందరు జీవిస్తూ ఉంటారు తండ్రి. వారిని బట్టి కూడా మేము దేవుని బట్టి క్షమిస్తూ ప్రేమిస్తూ ఉంటాం తండ్రి. నీకు వందనాలు. దేవుని మందిరంలో దేవా, నీ సన్నిధానంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దినము నిన్ను గణపరచాలి, నిన్ను కొనియాడాలి, నిన్ను ఆరాధించాలని ప్రతి వ్యక్తి గ్రహించి నేర్చుకున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించడు, ఇతరుల గురించి మాట్లాడడు ప్రభా. ఆయా మరి నీ సన్నిధానంలో గడుపుట ఆయా ఎంతో ప్రశస్తమైన సమయం ప్రభా. ఆ దినాన్ని గ్రహించలేని ప్రజలు ఈ లోకములో, సమాజంలో, సంఘంలో ఎంతోమంది ఉన్నారు. నయనానికి వందనాలు. దుష్టుడు అపవాది సంఘంలోనే ప్రవేశించి నీ బిడ్డలుగా ఉండకుండా చేసేవారు. ఈ లోకంలో దుష్టుడు అపవాది చేతిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అపవాదికి చోటిచ్చి దేవా, నీకొచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మేము గత మరి వారాల నుంచి దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితి మాకు ఏర్పడింది ప్రభా. మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, మాకున్న సమస్యలు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు. అయినను దేవా, మరి నీ కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నావు. మాకున్న శోధనలు, వేదనలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాను దేవా. ప్రతి పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడు అయినందుకు వందనాలు. ఉదయ కాల సమయంలో ప్రభా ప్రార్థించుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధంగా నీ ఇంటికి వెళ్ళాలని మేము సిద్ధపడుతున్నాము. మా హృదయాలను సిద్ధపరచండి దేవా. మాకున్న సమస్యలు నీ మహిమవశంలో తీర్చండి, మాకున్న అక్కరలు నీ మహిమవశంలో తీర్చండి. దుష్టుడు అపవాది కుతంత్రాలు గృహంలో ప్రవేశించకుండా నీ కంచి వేయండి. యేసుక్రీస్తు గృహమునకు అధిపతి, ఆధిపత్యం చెలాయించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి. ముఖ్యంగా మా కుటుంబాన్ని కృపలో భద్రపరచుకొని అమర నాన్నని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసేది దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం పరిపూర్ణం చేయండి ప్రభా. నైనా జ్ఞాపకం చేసుకోండి దేవా. నా దేవా ప్రార్థించుకుంటున్నాను. ముఖ్యంగా మరి నైనా పొలం నాటుబడి కృపను కూడా దయచేయండి దేవా. మరి మంచి వర్షాలను అందించండి ప్రభా. నైనా నువ్వు ప్రజలేడా మరి నువ్వు ప్రేమ జాలి చూపించే దేవుడు ప్రభా. ఎక్కడో మరి నీళ్ళు అవసరం లేని ప్రాంతంలో దేవ నీళ్ళు ఇచ్చి అక్కడ నష్టాన్ని జరుగుతుంది. అవసరం ఉన్న ప్రాంతంలో ప్రభా లేటుగా వర్షాన్ని అనుగ్రహించబడుతుంది ప్రభా. దయని పాలించండి. దుఃఖపరిచే జనాలను బట్టి, పాపం చేసే జనాలను బట్టి, వారిని బట్టి మమ్మల్ని బాధపెట్టక దేవా, మాపై ప్రేమ చూపించి, కనికరం చూపించి, జాలి చూపించి దేవా మాకు మంచి వర్షాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ మనసు ఎంతో ప్రేమ, కనికరం గల, జాలి కలిగిన హృదయం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధి అయిన వర్షాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దైవలైనా నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. నేను నా భవిష్యత్తు విషయంలో ప్రభా, నాకున్న సమస్యలు అక్కరని మా వర్షంలో తీర్చండి. యూట్యూబ్ ద్వారా వింటున్న నా సబ్స్క్రైబర్ని రక్షించండి, కాపాడండి ప్రభా. నన్ను మోనిటేషన్ ప్రాసెస్ వరకు వెళ్ళటకు నన్ను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రార్థించుకుంటున్నాను నేను మరలా గృహానికి సిద్ధపడుతుండగా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నన్ను నేను మోటివేషన్తో చదువుకుంటకు నన్ను దీవించండి.
నేను గవర్నమెంట్కి సేవ చేసే ఉద్దేశం ఏంటి, నన్ను ఎన్నిక చేయండి ప్రభా. ఏది ఏమైనప్పటికీ నీ చిత్తం లేనిది ఏది జరగదు ప్రభా. మొదటిసారి సఫలం కాలేదు, రెండోసారి నాయన ప్రయత్నం చేస్తున్నాను దేవా. నిలబెట్టువాడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. నీ చిత్తంలో నన్ను ఎన్నిక చేయడానికి నీ ఉద్దేశం ఏంటి, రెండోసారి ప్రయత్నం చేస్తున్నాను ప్రభా. నీ చిత్తమే నా ఇలా జరిగించి నేను ఆమెను ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్తు కోసం ప్రభా నా మార్గం సరళపరుస్తున్నందుకు వందనాలు. సమకూర్చండి, సహాయపడండి. శత్రు సాతాను తలను చితుకదుక్కండి. నీ చిత్తమే నా ఇలా జరిగించండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. నా ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించకుండా కలిసివేయండి దేవా. సహాయపడి నేను ఆమెను ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. అయినా మరి తమని భవిష్యత్తు విషయంలో ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. రైల్వేకి మరి తను ప్రిపేర్ అవుతున్నాడు ప్రభా. మరి ఒక నోటిఫికేషన్ వచ్చింది, దానికి అప్లై చేయటకు మార్గం సరళపరచండి. మిగతా ఇంకా ఇంటిఫిక్స్ నోటిఫికేషన్ అది కూడా మరి వచ్చేటకు కృప దయచేయండి దేవా. మరి తనను జాబ్లో ఎన్నిక చేసి నేను ఆమెను ఘనత తెచ్చుకో ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. పరిస్థితి ప్రభావం ఎరిగిన దేవుడు. శత్రు సాతాను తలని చేతికి దొక్కండి. మా గృహంలో మా ఇద్దరి లైఫ్ సెటిల్లోటకు మార్గం సరళపరచండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. ఎవరి ప్రకటనకు తనకు సాటి అయిన సహకారిని నేను ఏర్పాటు చేయవచ్చాము ప్రభా. ఎవరు ఉన్నారో ఈ గృహానికి నడిపించండి. సంతోషం పరిపూర్ణం చేయండి. ఇలా మా ఇద్దరి లైఫ్ సెటిల్లోటకు మార్గం సరళపరచమని ప్రార్థించుకుంటున్నాను. అయినా మరి ముఖ్యంగా ఇద్దరు చెల్లెల కోసం ప్రార్థిస్తున్నాను. రాని భవిష్యత్తు విషయంలో తన కుటుంబం, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం, జీతాలు పడే కృపను దయచేయండి ప్రభా. వారి ప్రార్థనలు మా విన్నపములను వాళ్ళకి ఇచ్చండి దేవా. సంతోషం పరిపూర్ణం చేయండి. చిన్నుడు ఈ సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్తుండగా ప్రియబిడ్డలు కుటుంబం గట్టపరచుకో. చిన్నునికి మోషన్స్ దేవ తనకున్న బలహీనతను ఎరిగిన దేవుడు ముట్టి స్వస్థత ఆరోగ్యం పరిపూర్ణం చేయండి. ఆయా మోషన్స్ నుండి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబానికి కుటుంబంలో బతిపరుచుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఏది కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. తనలో కూడా జాబులు ఎన్నిక చేయండి ప్రభా. గవర్నమెంట్కి నిశ్చితంలో ఉంటాయి దేవా. బిడ్డకు ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి అయ్యా. మేము కొన్ని అమౌంట్ అరేంజ్ అవ్వటకు బిడ్డకు దీవించండి ప్రభా. చంచలత్వంగా తను తిరగకుండా అయ్యా తన ఎలా నీ చిత్తం తన ఎలా జరిగించండి ప్రభా. బిడ్డలు జాబుకి ఎన్నిక చేయండి, నిలబెట్టండి. నవేమో భవిష్యత్తు విషయంలో కూడా బిడ్డల విషయంలో త్రుటిల్లకుండా వాటిని కాపాడి వారిని రక్షణ ఆనంద పరిపూర్ణం చేయండి. బిడ్డలకు జాబ్ ప్లేస్మెంట్ మంచి ఏర్పాటును భవిష్యత్తును నిశ్చితమే వారి ఎలా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇలా నా కుటుంబాన్ని నీ స్వస్థాలకు చెప్పినాను. శత్రు సాతాను తలను చితకదొక్కండి ప్రభా. బలహీన పరిస్థితులను దురాత్మ సహనం దూరపరచండి అయా. దుష్టుడు పోవదకు తంత్రాలు అయిపోవచ్చు. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిళను దుష్టుడు దొంగిలించుకున్న జ్ఞాపకం చేసుకో. ఇలా నా రక్షణ అందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా జ్ఞాపకం చేసుకొని కోరుకుంటున్నాను. రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. నాకంటూ పరిచయమైన వారందరినీ కృపలో బతిపరుచుకొని కోరుకుంటున్నాను. దగ్గరలైన తొలి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ప్రార్థించుకుంటున్నాను. దగ్గరలైన అన్ని విషయాలని కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. మేము కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకునే కృపను కూడా మాకు అనుగ్రహించండి అయ్యా. మరి మాకు పడ్డ పైసలు ప్రభా అవి మాకు త్వరలో అకౌంట్లో పడుటకు కృప దయచేయండి. ఇలా సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. ఇలా మాకున్న అక్కరలన్నీ నీ వర్షంలో తీర్చి నేను అవమానం ఘనత తెచ్చుకొని కోరుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ నా విన్నపమును నీ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.